భగవంతుడికి విశేషమేమో కానీ బహుశः ఈ రత్నగిరిలో వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వైభవం ప్రకాశించాలని ముందుగానే త్రోవ చూపడానికి వచ్చిందేమో. కొమరగిరి అనబడేటటువంటి ఊళ్ళో ఉండేటటువంటి అమ్మవారు గ్రామదేవత నేరెళ్ళమ్మ తల్లి. ఆ తల్లి ఈ ఊరు పేరులో చివర గిరి ఉన్నది, కానీ కొండ లేదు. ఇక్కడ రత్నములు లేవు. కాబట్టి నేను ఈ ఊళ్ళో ఉండను, నేను రత్నగిరి ఎక్కడున్నదో అక్కడికి వెళ్ళిపోతానని కొమరగిరి నుంచి ఆ తల్లి నడిచి ఇక్కడికి వచ్చి కొండ కింద వెలిసింది అని చెప్తారు. ఈ కింద ఉంది నేరెళ్ళమ్మ తల్లి. నేను ఇప్పుడు ఈ కొండ మీదకు వచ్చేటప్పుడు మొట్టమొదట ఆ తల్లి దర్శనం చేసుకుని ఆవిడ ఆశీర్వచనం పొంది కొండ మీదకు వచ్చాను. ఆ నేరెళ్ళమ్మ తల్లి ఎవరున్నదో ఆ తల్లి మొట్టమొదట బయలుదేరి వచ్చి కొండ కింద వెలిసింది. నేరెళ్ళమ్మ తల్లి కొమరగిరి అన్న ఊరికి పేరే కానీ చివర కొండ లేదన్న భావము చేత, అక్కడ రత్నములు లేవన్న భావన చేత, ఏ కొండ రత్నములకు ఆలవాలమో అటువంటి కొండ సమీపమునకు వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది కనుక ఆ తల్లి ఎక్కడ పూజలు అందుకుంటోందో అది రత్నాచలమై ఉంటుంది అని ఇటు ఈరంకి ప్రకాశరావు శర్మ గారు, అటు వెంకట రామరాయణం దొరగారు ఇద్దరూ కలిపి నిర్ణయం చేసుకుని, అది మంచి శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే వర్ష ఋతువు. వర్ష ఋతువులో వాతావరణం ఎలా ఉంటుంది అనేటటువంటిది మీకు అందరికీ తెలుసున్న విశేషమే. నల్లటి మబ్బులు నీటితో నిండిపోయి ఆకాశంలోంచి కిందకి దిగి ఉంటాయి. అన్నిటికన్నా సంవత్సరం మొత్తం మీద కాస్త చీకటి ఎక్కువగా ఉండేటటువంటి ఋతువు ఇది అంటే శ్రావణ మాసంలో వర్ష ఋతువులోనే. అటువంటి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పగటిపూట కూడా చాలా చీకటిగా ఉంది. అనేక రకమైనటువంటి పురుగులు ఎగురుతున్నాయి, అనేకమైనటువంటి కీటకములు అవి పాకుతున్నాయి. అప్పుడు ఈ కొండ ఇలా లేదు, అనేకమైనటువంటి వృక్షములతో పొదలతో నిండిపోయి ఉంది. కొంతమంది మేళగాళ్ళను తీసుకుని చేతిలో కాగడాలు పట్టుకొని స్వామివారి యొక్క దివ్యమంగళమైనటువంటి మూర్తి లభించాలనేటటువంటి కోరికతో, ఆయన యొక్క దర్శనాన్ని పొందాలి అనేటటువంటి ఆకాంక్షతో ఇద్దరూ కలిసి బయలుదేరి ఈ కొండ మీదకు వచ్చారు. వచ్చి ఆ పొదలలో ఉండి అంతటా వెతుకుతున్నారు. బాగా మధ్యాహ్నకాలం అయిపోయింది. బడలిపోయి ఇటు ఈరంకి ప్రకాశరావు గారు అటు దొరగారు ఇద్దరూ కలిసి ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. మేం వెతికితే లభిస్తావా తండ్రి నువ్వు? ఒకనాడు స్వామి హనుమ శ్రీరామాయణంలో సుందరకాండలో సీతమ్మ తల్లి దర్శనం కోసమని తాను చెయ్యగలిగిన ప్రయత్నం అంతా చేశారు. చిట్ట చివరికి చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా అన్నారు. 4 అంగుళములు కూడా విడిచిపెట్టకుండా ఈ కాంచలలంకా పట్టణం అంతా వెతికాను, కానీ నాకు సీతామాత దర్శనం కాలేదు. నేను వెతికితే ఆమె లభించదు, ఆమె అనుగ్రహిస్తే నాకు ఆమె దర్శనమవుతుందని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య అని ప్రార్థన చేస్తే అమ్మవారు దర్శనమిచ్చింది శిశుపావృక్షం కింద. అలా నాకు ఆ స్వామి దర్శనం ఇవ్వాలి తప్ప నేను వెతికి ఆయన దర్శనం చేయడం సాధ్యం అవుతుందా అని ఇద్దరూ శరణాగతి భావన చేసి కూర్చుని ఉన్నారు. ఆ చెట్టు అంకోల వృక్షం. వాళ్ళు కూర్చున్నటువంటి చెట్టు పేరు అంకోలం. ఆ అంకోల వృక్షం ఇప్పుడు మీ అందరూ చూస్తున్నటువంటి ఆ మంటపం కిందే ఉండేది అని చెప్తారు. అక్కడ కూర్చున్నారు వాళ్ళిద్దరూ అని. అంకోల వృక్షం గురించి శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ప్రస్తావన చేస్తారు. భక్తి యొక్క చిట్ట చివరి స్థితిని కానీ, భక్తి యొక్క ప్రారంభ స్థితిని కానీ, మధ్యలో ఉండేటటువంటి మార్గాన్ని కానీ చెప్పడానికి అనువైనటువంటిది ఒక్క అంకోల వృక్షమే. అందుకే భక్తి చిట్ట చివరికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలి అని చెప్పవలసి వస్తే శంకర భగవత్పాదులు అంకోల వృక్షాన్నే ప్రస్తావించారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితురుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. ఆ అంకోల వృక్షం చూడాలని నేను చాలా కాలం అనుకునేవాడిని, ఎక్కడైనా అంకోల వృక్షం కనపడుతుందా చూడాలని. ఆ చెట్టు గురించి ప్రత్యేకం ఒక మాట చెప్తారు.
బాగా తేట తెలుగులో చెప్పాలంటే ఆ చెట్టుకి దేవుడు చెట్టుని పేరు. పరబ్రహ్మమే ఆ చెట్టు రూపంలో ఉంటాడని, బ్రహ్మగారు, విష్ణువు, శివుడు ముగ్గురు కలిసినటువంటిది పరబ్రహ్మమై ఆ వృక్షస్వరూపంగా భూమి మీద ఉంటుంది అని చెప్తారు. పైగా అంకోల వృక్షానికి ఒక విశేషం ఉంటుంది. అంకోల వృక్షానికి కాసినటువంటి కాయ ఆ తొడిమి నుంచి విడివడి కింద పడిపోతుంది. పడిపోయిన తర్వాత బద్దలైతే అందులో ఉండేటటువంటి గింజల్ని మళ్ళీ ఆ చెట్టు లాగేసుకుంటే గింజలు వెళ్ళి చెట్టుకు అంటుకుపోతాయి. అదో విశేషమైనటువంటి వృక్షం. మనం కూడా కొన్ని కోట్ల జన్మలుగా భగవంతుని వైపుకి ఆభిముఖ్యం లేకుండా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అని జనన మరణ చక్రమునందు కొట్టుమిట్టాడుతుంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగినటువంటి జన్మలో భగవంతుని వైపుకి ఆభిముఖ్యం కలుగుతుంది. అలా అసలు భగవంతుడెవరు, నేనెవరు, ఇలా బ్రతికి వెళ్ళిపోవడమేనా, లేకపోతే నేను తెలుసుకోవలసినది ఏదైనా ఉందా, నేను ఆయన్ని పొందడానికి ఏం చెయ్యాలి అన్న ప్రశ్న మనసులో ఉదయించాలంటే, మరొకడు ఉన్నాడన్న నమ్మకం మనసులో కలగాలంటే దానికి మొట్టమొదటి కారణం ఎవరై ఉంటారు అంటే ఆయనే అయి ఉంటాడు. ఆయన అనుగ్రహం కలిగితే ఆయన వైపుకి మనసు తిరుగుతుంది. అందుకే అంకోల వృక్షం తన గింజల్ని తాను లాక్కున్నట్టు భగవంతుడు మన మనసుల్ని ఆయన వైపుకి తిప్పుకుంటాడు. అలా మొదలుపెట్టినటువంటి భక్తి ప్రస్థానం అనేక ఉద్ధాన పతనములను పొంది చిట్ట చివరికి సింధు సరిద్వల్లభం, నది ప్రయాణం చేసి చిట్ట చివరికి సముద్రంలో కలిసిపోయి నదీ సముద్రము అని వేరు చేసి చూపించడానికి వీలు లేకుండా రంగు చేత కానీ రుచి చేత కానీ పేరు చేత కానీ ఇక నదిని వేరు చేసి చెప్పడానికి అవకాశం లేని రీతిలో సాగరమునందు సంగమించినటువంటి నదీ స్వరూపం ఎలా ఉంటుందో అలా ఇప్పటి వరకు జీవుడు అనిపించుకున్నవాడు ఇక జీవస్థాయిని విడిచిపెట్టి జ్ఞానము చేత మోక్షాన్ని పొందితే ఆ మోక్ష స్థితి కేవలము జ్ఞానము వలన మాత్రమే కలుగుతుంది కనుక ఆ జ్ఞానము కలగడానికి ప్రాతిపదిక మొట్టమొదట భక్తితో ప్రారంభం అవ్వాలి కనుక ఆ భక్తిని ఇవ్వవలసిన వాడు పరమాత్మ కనుక అది అంకోల వృక్ష రూపంలోనే పరబ్రహ్మస్వరూపమై ఉంటుంది అని. అందుకే అసలు భక్తితో కూడినటువంటి కర్మాచరణ చాలా కాలం చెయ్యగా దాని వలన ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించకపోతే నాకు ఏ పుణ్యమూ అక్కర్లేదు, ఈశ్వరుడి యొక్క కార్యాన్ని ఈశ్వరుడి యొక్క క్రియని ఈశ్వర ప్రీతి కొరకు చేస్తున్నాను తప్ప ఇందులో నేను ఆశించినది లేదు అనేటటువంటి ఉద్దేశ్యంతో భక్తితో చేసినటువంటి కర్మల యొక్క ఫలితంగా చిత్తశుద్ధి ఏర్పడితే చిత్తశుద్ధి పాత్రత అవుతుంది. నా దగ్గర మంచి తేనె ఉందనుకోండి, నేను మీకు ఇస్తాను అంటే మీరు మకిలి పట్టినటువంటి పాత్ర ఒకటి పట్టుకొచ్చారనుకోండి, ఇంత మలినంతో కూడుకున్న పాత్రలో తేనె పోస్తే తేనె కూడా పాడవుతుందమ్మా, నేను అందులో పొయ్యనంటాను. పాత్రకి శుద్ధత ఉంటే అప్పుడు అందులో పదార్థాన్ని పోస్తారు. భగవంతుడు చెప్పినటువంటి విధి విధానములను మనం పాటించడం అనేటటువంటిది ఏ ప్రతిఫలాన్ని అపేక్షించకుండా కేవలము భగవంతుని యందు భక్తితో చేస్తే అలా చేసినటువంటి కర్మల వలన చిత్తశుద్ధిని పొందితే చిత్తశుద్ధి పాత్రత అయితే ఆ పాత్రతని ఆధారం చేసుకుని పరమేశ్వరుడు జ్ఞానమునిస్తే ఆ జ్ఞానము ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కారణమై సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకరులు శివానంద